ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన పార్టీ యొక్క మేనిఫెస్టోని ఆయన రిలీజ్ చేశారు. అందులో అనేక విషయాల గురించి ఆయన మాట్లాడారు. అమ్మఒడి వచ్చేసి 15,000 నుంచి 17,000కి పెంచుతున్నామని. అట్లాగే చేనేత గాని, లా నేస్తం గాని ఇవన్నీ గూడా కంటిన్యూ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఆగవు అనేసి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి గనక చూసుకుంటే పెన్షన్‌ల విషయం మాత్రం డి డిస్కషన్‌గా మారింది. మరోపక్క ఈ 3,00,000 సున్నా వడ్డీ పథకం ఇచ్చేవాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నామని, కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఈ 2 కూడా కంటిన్యూ అవుతాయని. అయితే ఈ 2 తీసుకోవాలనే వాళ్ళకి ఆల్రెడీ 10థ్ క్లాస్ యొక్క పాస్ మార్క్స్ పాస్ అయ్యి ఉండాలి 10థ్ అనేటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడరబుల్‌గా వీళ్ళు తీసుకొని ఆహ్, హ్మ్, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఇట్లాంటి కండిషన్స్ పెడుతున్నాము. గతంలో గూడా ఉంది. ఇప్పుడు గూడా అదే రకంగా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. పెన్షన్స్ విషయం అనేది డెఫినైట్‌లీ ఎడ్జ్ చంద్రబాబు నాయుడుకి కనిపిస్తుంది. దాంతో టీడీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు. ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే బయటకొచ్చిందో, ఈ ఒక్క పాయింట్ మీదే మేము గెలవబోతున్నాం అనేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. 3000 గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్‌ని ఇప్పుడు జగన్ 3000 చేశారు. దాన్ని 3500 చేస్తాము అనేసి జగన్ స్వయంగా తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడు రూ. 4000 దాన్ని చేస్తామంటూ కూడా రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సో, అది వీళ్ళకి ఎడ్జ్ అవ్వబోతుందని వాళ్ళు నమ్ముతున్నారు. 3000 పెన్షన్ 3500 చేయటంలో ఉన్న ఇంకొక లూప్ హోల్ ఏంటంటే, అది కూడా వైసీపీకి నెగెటివ్ అవ్వబోతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అదేంటంటే, ఈ 3000ని 3500 చేయడం అనేది ఎప్పుడు అంటే, ఎప్పుడు చేస్తారంటే, అధికారంలో ఒకవేళ గెలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 2028 జనవరిలో రూ. 250, 2028 జనవ 29 జనవరిలో ఇంకొక రూ. 250. అంటే మళ్ళీ ఎలక్షన్ టైమ్‌కి 3500గా అది మారబోతోంది తప్ప, ముందు ఈ 3 సంవత్సరాలు 24 ఉంది, మనకి 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఇప్పుడొస్తున్న 3000 కంటిన్యూ అవుతుందనేటువంటి ఒక బిగ్ అంశాన్ని జగన్ చాలా హానెస్ట్ గానే చెప్పారు. ఆ విషయం వరకు ఆయన్ని మానిప్యులేట్ చేయకుండా ఒప్పుకున్నారు. ఆహ్, సహజంగా రాజకీయ నాయకులు మానిప్యులేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈయన ఒప్పుకున్నారు. ఆ అంశం వరకు జగన్ ఒక్క పాయింట్‌లో మనం సాఫ్ట్‌గానే చూపియొచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పటికే 4000 ఇస్తానని చెప్పారు హానెస్ట్‌గా ఆయన గూడా. సో, ఆ పాయింట్‌లో గనక జనం అటువైపు మొగ్గు చూపిస్తే డెఫినైట్‌లీ భారీ ఎత్తున జనాలు చంద్రబాబు నాయుడుకి మొగ్గు చూపించే పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ అవ్వాతాతలు ఎవరైతే ఉంటారో, పెన్షన్ తీసుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాల వరకు కనిపిస్తున్నాయి. మళ్ళీ మిగతా వర్గాలు ఎట్లా తీసుకుంటాయో తెలీదు. మళ్ళీ దీంట్లో గూడా చంద్రబాబు ఉన్నప్పుడు మాకు సరిగ్గా ఇవ్వలేదని, జగన్ ఉన్నప్పుడు సరిగ్గా ఇవ్వలేదని కామెంట్‌లు గాని, కంప్లెయింట్‌లు గాని ఉంటాయి. సో, అర్హత లిస్ట్‌లో కూడా సరిగ్గా రాలేదనేవాళ్ళు చంద్రబాబు టైంలో ఉన్నారు, జగన్ టైంలో ఉన్నారు. సో, వీళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటారని తెలీదు. బట్ పెన్షన్స్ విషయానికొచ్చేసరికి రూ. 4000 మేమిస్తున్నాము. జగన్ 3500 అన్నారు. అంటే నెక్స్ట్ 4 ఏళ్ళు 3000 ఉంటుంది. ఇక్కడే రూ. 1000 డిఫరెన్స్ మేము చూపిస్తున్నాం కాబట్టి జనం మమ్మల్ని నమ్ముతారు, మాకు ఓటేస్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏపీ ప్రజల ఓటు ఎటువైపు ఉండబోతుందో మీరు కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయం చెప్పండి.